పరలోకం మనం చేరాలంటే మన సంపూర్ణులు కావాలంటున్నాడు ఆయన. సంపూర్ణులు కావాలంటున్నాడు. ఇది ఎంతకాలం? బైబిల్ గ్రంథంలో క్రైస్తవులుగా మనకైతే దేవుడు మీరు సంపూర్ణులుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాడు, కానీ మనకి డేట్ పెట్టలే ఆయన. మనం చేస్తుంది భూమి మీద ప్రయాణం సామాన్యమైన ప్రయాణం కాదు. ఇది సామాన్యమైన ప్రయాణం కాదు. ఇది మనం చేసే ప్రయాణం. అది సాక్షాత్తు సర్వోన్నతుడు దగ్గరికి వెళ్ళిపోయే ప్రయాణం. మనం ఆ ప్రయాణంలో మనం ఉన్నాం. ఎప్పటికప్పుడు ఈ ప్రయాణంలో ఉంటున్న మనము ఈ ప్రయాణంలో రాళ్ళు, రప్పలు, చెట్టులు, గుట్టలు ఇవన్నీ మనకు ఎదురవుతా ఉంటాయి. అంటే ఇవన్నిటి అర్థం అంటే ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు, ఆర్థిక బాధలు, శరీర బలహీనత ఇవన్నీ మనకు ఎదురవుతా ఉంటాయి. అని వీటన్నిటి తట్టుకొని మన ప్రయాణం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు మన సంపూర్ణంలోకి వెళ్ళిపోగలుగుతాం. కొంచెం శరీరం అనేది బలహీనత పడింది అనుకోండి, శరీరం బలహీనత పడింది అనుకోండి, మన ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన గమ్యస్థానానికి ప్రయాణం చేయలేం మనం.